వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏముంది, తుఫాను పంటలను ముంచెత్తుంది కదా అని అనుకోవచ్చు. తుఫాను ప్రభావం క్రమంగా తగ్గింది. శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా, తర్వాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా తుఫానుగా మారింది. అది ఉత్తర వాయువు దిశగా కదులుతూ 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 మహాబలేపురం సమీపానికి వచ్చింది. అయితే తుఫాను సహజంగా 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. ఈ తుఫాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతుంది. అదే పెద్ద నష్టం. ఒక తుఫాను ఏర్పడడం, క్లోజ్ అవడం అంతా ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఈ తుఫాను గడిచిన 10 రోజుల నుంచి ప్రయాణం చేస్తానే ఉంది. శ్రీలంకని ఆల్రెడీ ముంచేసింది. తమిళనాడులో 12 జిల్లాల్లో కుండపోత వర్షాలు, నెల్లూరు, చిత్తూరులో కూడా అతి భారీ వర్షాలు నమోదాయి. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం దిత్వా తుఫాను వాయుగుండంగా, అల్పపీడనంగా అది దిగి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 24 గంటల పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, ఏదైతే అంబేద్కర్, కోనసీమ, గోదావరి జిల్లాలు 2, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకి అవకాశం ఉంది. ఇక కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలకి అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో రైతు సోదరులు, ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసేవాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది. ఇప్పటికే హార్వెస్ట్ చేసిన వరి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో వరి హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపుగా ఒక 60% దాకా పూర్తయినా ఇంకా కొంత 40% దాకా ఉంది. హార్వెస్టింగ్ వరిగా పంట కనుక ఒకసారి గాలికి పడిపోయి నేలకు అతుక్కుంటే ఆ నష్టం ఎంత ఉందో ఆ భరాయించే రైతుకి తెలుస్తుంది.